ప్రైజ్ ద లార్డ్. జర్నీ విత్ జీసస్ వీక్షవని వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారని ఆశిస్తున్నాను. ప్రతి వారము ఈ యొక్క పరిచర్యలో నాతో పాటు పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి వందనాలండి. అందరూ నాతో కలిసి ఆ యొక్క ఆత్మీయ జీవితాన్ని, ప్రార్థనా జీవితాన్ని, దేవునితో ఆ యొక్క సంబంధాన్ని ఏర్పరచుకుంటున్నారని, దినదినము ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పొందుతున్నారని ఆశిస్తున్నాను. అయితే ఈ యొక్క వీక్ 7 ఆ ప్రేయర్ను మనము ప్రార్థనతో ప్రారంభించుకుని ముందుకు వెళ్దాం. పరలోకమందున్న పరిశుద్ధమైన దేవానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి నీ రెక్కల కింద భద్రపరిచినందుకు నీకే వందనాలు అయ్యా. ఈ యొక్క వీక్ 7 ప్రేయర్ మేము స్టార్ట్ చేస్తుండగా మమ్మల్ని ప్రభా ఈ యొక్క పరిచర్యలో ప్రతి వారం మమ్మల్ని బలముగా ముందుకు నడిపిస్తున్నందుకు నీకే వందనాలు. ఇక్కడ ఆగిపోకుండా ఈ యొక్క యాత్రను ముందుకు తీసుకువెళ్తూ మా యొక్క ఆత్మీయ జీవితంలో ప్రార్థన బలమును దయచేస్తూ మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకే వందనాలు. శోధనలు గుండా మేము వెళ్తున్నప్పుడు మాకు సహాయము దయచేసి మమ్మల్ని శోధనల నుండి తప్పించి నడిపిస్తున్నందుకు నీకే వందనాలు అయ్యా. ఈ యొక్క పరిచర్యను, ఈ యొక్క జర్నీ విత్ జీసస్ను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నీ యొక్క ఆత్మశక్తిని, బలమును దయచేయండి. వారు వెళ్తున్న ప్రతి ఒక్క శోధన నుండి తొలగించండి. ఈ యొక్క పరిచర్య ద్వారా అనేక మంది బలపడాలని, అనేక మంది ప్రార్థన జీవితంలో స్థిరపడాలని, నీ యొక్క నిత్య జీవమును, నిత్య రాజ్యమును సంపాదించుకున్న వారిగా ముందుకు పరిగెట్టాలని ఆశపడుతూ ఆయన ఈ యొక్క పరిచర్యను ఇంకను దీవించి ఆశీర్వదించండి. అనేక మందికి ఆశీర్వకరంగా నడిపించండి అయ్యా. నీ యొక్క ఆత్మశక్తిని, బలమును మాతో ఉంచి దేవా, నేను ప్రార్థనలో, పాటలలో, వాక్యములో అన్నింటిలో మీరే తోడుగా ఉండండి. ఈ యొక్క వీక్ని ప్రభానైనా మీరు దీవించి ఆశీర్వదించి నాయన మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళి నడిపించి నీ యొక్క శక్తిని, నీ యొక్క బలమును మేము పొందుకునేలాగా మాకు సహాయము దయచేయండి. అంతము వరకు ప్రభా ఏ విధమైన ఆటంకము కలగకుండా నన్ను నడిపించమని, నీ ఆత్మను, శక్తిని, బలమును మాకు దయచేసి కృపచేత నింపమని నేజుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. 2 పాటలు పాడుకుని దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. మొదటిగా దేవుడు చేసిన మేళ్లను, దేవుడు చేసిన ఆ యొక్క కృపను మనము వివరించుకుంటూ ఏ రీతి స్తుతింతును ఓ యేసునాథా దైవం అనే పాట పాడుకుంటూ ఆయన చేసిన మేళ్లను, ఆయన చేసిన గొప్ప క్రియలను మనం వర్ణించుకుంటూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. స్తుతింతును ఓ యేసునాథా దైవమా, ఏ రీతి వర్ణింతును నీ ప్రేమ మధురంబును, ఏ రీతి స్తుతింతును ఓ యేసునాథా దైవమా, కృపలన్నీ తలపోసుకొనుచు నీ పాదాలు చేరానయ్యా, నీకు కృతజ్ఞతలు చెల్లింపమదిలో నా కన్నీళ్ళు మిగిలాయ్యా. ఏ రీతి స్తుతింతును ఓ యేసునాథా దైవమా, ఏ రీతి వర్ణింతును నీ ప్రేమ మధురంబును. ఏకాకినై నే దుఃఖార్తిలో ఏ తోడుగానని నాకు, ఏ మౌదునో ఎటు పోదునో ఎటు తోచక నున్న నన్ను, ఏకాకినై దుఃఖార్తిలో
కనబడని వేళ నీ ఒడిలో పూదాచావయ్యా. ఏ రీతి స్తుతింతును ఓ యేసు నా దైవమా. ఏ రీతి వర్ణింతును నీ ప్రేమ మధురంబును. మనుషులు ఈ వైరులు ఎన్నెన్నో చేసినా గాని నా ప్రాణము నా దేహము నీ స్వాధీనం బేగదయ్యా. ఈ మనుషులు ఈ వైరులు ఎన్నెన్నో చేసి నా ప్రాణము నా దేహము నీ స్వాధీనం బేగదయ్యా. నా స్వామి నాతోనే ఉంటూ నా కాపరిగా నిలిచావయ్యా. నాకేమి స్పృహ లేని వేళ నీ ఊపిరిని పోసావయ్యా. ఏ రీతి స్తుతింతును ఓ యేసు నా దైవమా. ఏ రీతి వర్ణింతును నీ ప్రేమ మధురంబును. నీ కృపలన్నీ తలపోసుకొనుచు నీ పాదాలు చేరారయ్యా. నీకు కృతజ్ఞతలు చెల్లింపమదిలో నా కన్నీళ్ళు మిగిలాయ్యా. నా కన్నీళ్ళు మిగిలాయ్యా. నా కన్నీళ్ళు మిగిలాయ్యా. హల్లెలూయా. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలవలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. నిజమే కదా, దేవుని ప్రేమ కొలవలేనిది. అది ఆకాశమంతా ఎత్తైనది. దేవుని ప్రేమను మనము ఎన్నడూ వివరించలేము, వర్ణించలేము కదా. ఆయన యొక్క ప్రేమను వివరిస్తూ ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలవలేనిదని ఈ యొక్క పాట పాడుకొనుచు దేవుని యొక్క ప్రేమను వివరిద్దాం. నాతో పాటు మీరు అంతా కలిసి పాడాలని ఆశిస్తున్నాను. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిదే. నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిదే. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిదే. నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిదే. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ. ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ఎన్నడెన్నడు
తల్లి తండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్నా బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. ప్రేమ యేసుని ప్రేమ అదే ఎవరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, అది భువి అందించలేనిది. భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో, మూడులా మిగిలిపోవును. భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో, మూడులా మిగిలిపోవును. అందరూ చెప్దామా? ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా? అందరం కలిసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనలో కాసేపు ఉండి మనం వాక్యంలోకి వెళ్దాం. ఈ లోకంలో మనకంటూ ఏ యొక్క ప్రేమ మన కొరకు నిలబడకపోయినా దేవా నీ ప్రేమ మాపై ఉన్న తండ్రి. ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులు మమ్మల్ని విడిచిపెట్టిన బంధుమిత్రులు, స్నేహితులు, నా అనుకున్న ప్రతి ఒక్కరూ ప్రభా నన్ను విడిచిపెట్టినప్పటికీ నీ ప్రేమ ఎన్నడూ నన్ను ఏకరీతిగా ప్రేమిస్తున్న తండ్రి. నీ ప్రేమను మేము వెళ్ళపెట్టి కొనలేమయ్యా, నీ ప్రేమను మేము లెక్కించలేము తండ్రి. అయ్యా నీ ప్రేమ అతి విలువైనది, అతి మధురమైనది దేవా. అటువంటి విలువైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించావయ్యా, మా కొరకే మరణించావు యేసయ్యా. నీ ప్రేమకు మేము ఏమిచ్చి మేము రుణము తీసలేని తండ్రి. నీకే స్తోత్రాలు, వందనాలయ్యా. మమ్మల్ని ఇంకనూ సజీవులుగా ఉంచామంటే కేవలం నీ ప్రేమ మాత్రమేనయ్యా. మా యొక్క మంచి, మా యొక్క నీతి, మా యొక్క శ్రేష్టత ఏమాత్రము కాదయ్యా. కేవలం నీ కృప మాత్రమే దేవా. కేవలం నీ ఉచితమైన కృప ద్వారా మమ్మల్ని ప్రేమించున్నావు యేసయ్యా. నీకే స్తోత్రము, వందనాలు. నీకే స్తోత్రం దేవా. మమ్మల్ని ఇంతవరకు ఆరాధనలో నడిపించినందుకు, ఆటంకం లేకుండా మమ్మల్ని బలపరుస్తున్నందుకు నీకే వందనాలు తండ్రి, స్తోత్రాలు. ఇంకా మమ్మల్ని అభివృద్ధి పరిచండి దేవా. నీలో ప్రభావనైనా మేము స్థిరంగా కట్టబడ్డానికి బండపై మేము ఇల్లు కట్టుకున్న వారి వలె ప్రభా, వానలు వచ్చినా తుఫానులు వచ్చినా మా ఇల్లు చెదరకుండా ఉండులాగున మా యొక్క విశ్వాసం అటు రీతిగా బలపరచండి దేవా. నీకే స్తోత్రాలు. నీ ప్రేమను వర్ణించే వారిగా
నాయనా నీ ప్రేమను వివరించే బిడ్డలముగా మమ్మల్ని చేయండి తండ్రి. నీకే స్తోత్రాలు, వందనాలు. వాక్యంలోకి వెళ్ళిపోతుండగా నీ ఆత్మశక్తిని, నీ ఆత్మబలాన్ని నాలో ఉంచి ఎటువంటి ఆటంకము కలగకుండా నీ యొక్క గొప్ప నామాన్ని మహిమపరిచే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దమని నేచుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కొద్దిసేపు వాక్యాన్ని ధ్యానించుకుందాం. అయితే పోయిన వారం మనము శ్రమలు కలగడానికి గల కారణాలు ఏమిటో మనము పోయిన వారం ధ్యానించుకున్నాం. పౌలుకు కలిగిన ఆ యొక్క శోధన, అలాగే దావీదు మహారాజుకు కలిగిన ఆ యొక్క శోధన, యోబు భక్తునికి కలిగిన శోధన, అవి వాటి కారణాలు మనం ఏంటో మనము పోయిన వారం ధ్యానించుకుందాం. ఈ వారము మనము అసలైన ప్రేమ, దేవుని ప్రేమ, ఆయన మనపై చూపించిన ప్రేమ కొరకు వివరించుకుందాం. ఈరోజు ఫిబ్రవరి 14 ప్రపంచమంతా ఈ యొక్క వ్యాలంటైన్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నారు కదా. అయితే నిజముగా ఈ యొక్క లోకంలోనికి ఆ యొక్క ప్రేమను పరిచయం చేసింది ఎవరో మనందరికీ తెలుసా? అయితే అసలు మనము మనుషులుగా ఈ యొక్క లోకానికి రావడానికి నిజమైన కారణం దేవుడు మనల్ని ప్రేమించడం. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు కనుకే ఆయన తన స్వరూపములో, తన రూపములో, తన సొత్తుగా మనలందరినీ చేసుకున్నాడు. ఆరంభంలోనే ఈ సృష్టిని చేయడం అయిపోయిన తర్వాత దేవుడు తన రూపములో మనలను నిర్మించుకుని తన జీవమును మనకు ఇవ్వడం జరిగింది. అయితే దేవుడు మనుషులను ప్రేమించినట్టుగా ఈ లోకంలో దేన్ని ప్రేమించలేదు. అందుకనే తన సొత్తుగా మనలందరినీ చేసుకొని ఈ యొక్క లోకానికి మనలను అధిపతులుగా ఆ రోజు ఆదాము నుండి మనలను నియమించడం దేవుని చూస్తాం. ఈ లోకంలో ఉన్న ప్రేమలు మనలను మనకున్న ఆస్తిని బట్టి, మనకున్న అందాన్ని బట్టి, మనకున్న స్థితిని, స్థాయిని బట్టి ప్రేమించే స్థితిలో మనం ఉన్నాం. ఈ లోకంలో ఉన్న మనుషుల ప్రేమంతా అలాగే ఉంటుంది. అయితే మనకు అందం ఉంటే, మనకు ఆస్తి ఉంటే, మనకి ఐశ్వర్యం ఉంటే మనల్ని ప్రేమించడానికి మనుషులు ముందుకు వస్తారు. అయితే దేవుని ప్రేమ ఎలా ఉంటుందో మనందరికీ తెలుసా? దేవుని ప్రేమ ఆ యొక్క అందమును చూసి, ఆ యొక్క ఐశ్వర్యమును చూసి, ఆ యొక్క విలువ, నీకున్న స్థితిని, నీ యొక్క స్థానాన్ని చూసి నిన్ను ప్రేమించట్లేదండి. దేవుడు నిన్ను ఏర్పరచుకొని ముందు నీవు పిండముగా రూపింపబడక మునిపే దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు. దావీదు భక్తుడు ఇట్లా అంటాడు కదా, దేవా నా తల్లి గర్భమందు నీవు నన్ను ఏర్పరచుకున్న రీతిని చూచి నేను ఆశ్చర్యము, భయము పొంది ఉన్నాను అని దావీదు భక్తుడు ఇటు రీతిగా సెలవిస్తాడు కదా. అయితే దేవుడు నీ యొక్క రంగును, నీ యొక్క స్తోమతను, నీ యొక్క స్థితిని చూసి నేను ప్రేమించట్లేదు, కానీ దేవుడు నీవు పిండముగా రూపింపకబడక మునిపే నేను ఎరిగి ఉన్నాడు. దేవుడు నువ్వు ఎలా ఉన్నావో అలా ప్రేమిస్తున్నాడు. ఆది నుంచి అంతము వరకు నిన్ను ఏకరీతిగా ప్రేమించగలిగేవాడు కేవలం దేవుడు మాత్రమే. ఈ లోకంలో ఉన్న మనుషుల ప్రేమ అలా ఉంటుందా? ఈ లోకంలో ఉన్న మనుషులు నీ దగ్గర నిన్ను అందం చూసి ప్రేమించవచ్చు. ఒకవేళ నీ దగ్గర ఉన్న అందం మాత్రం కోల్పోతే వారు నేను విడిచిపెడుతున్నారు కదా. అలాగే ఇలా చాలామంది మనుషుల ప్రేమ, మన చుట్టూ ఉన్న మనుషుల ప్రేమ అలానే ఉంటూ ఉంటుంది. కానీ దేవుని ప్రేమ అది ఎల్లప్పుడూ ఏకరీతిగా, ఒకే రీతిగా మనల్ని ప్రేమిస్తున్నాడు. అయితే దేవుడు మనిషిని అట్టి రీతిగా ప్రేమించి ఆదామును అవ్వను చేసి ఈ యొక్క లోకంలో పెట్టినప్పుడు తినకూడని ఆ ఫలమును వారు తిని పాపమును ఈ యొక్క లోకంలోనికి తీసుకొని వచ్చారు కదా. మనందరికీ తెలిసిందే కదా, ఆదాము హవ్వ ఎలా అయితే దేవుడు తినవద్దని చెప్పిన పండుని తిని ఆ యొక్క పాపమును ఆ రోజు వారు చేసి ఉన్నారో మనందరికీ తెలుసు కదా. అయితే ఆ రోజు అవ్వ ఆదాము చేసిన పాపము దేవునిని మనలను దూరపరిచింది. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, మనము పాపులమై ఉన్నాము గనుక మనకి దేవునికి మధ్య ఆ యొక్క ఎడబాటు అనేది ఆ యొక్క పాపము వలన, తినకూడని పండు తినడం వలన ఆ రోజు ఆ యొక్క ఎడబాటు, ఆ యొక్క దూరం అనేది కలిగిందనమాట. అయితే దేవుడు మనలో ఉన్న పాపాన్ని చంపాలనుకున్నాడు, కానీ మనలను చంపాలనుకోలేదు. దేవుడు ఎప్పుడు కూడా ఆ యొక్క పాపిని హింసించి చంపాలనుకునే దేవుడు కాదండి మన దేవుడు. అయితే దేవుడు ఇటు రీతిగా అంటున్నాడు కదా, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 8వ వచనంలో ఇటు రీతిగా ఉంటుంది కదా, మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకే మరణించి ఉండను అని. అయితే మనము ఆ పాపము వలన దేవునికి మనకు ఎడబాటు కలిగినది కనుక మనకు దేవుడు తన ప్రియ కుమారుని ద్వారా మనకు రక్షణ కలిగించాలని తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని భూలోకమునకు పంపించి మన పాపము నిమిత్తము ఆయన తన రక్తమును చిందించి మన పాపములను నిమిత్తము మన కొరకు మరణించారు. మన పాపములను కడిగి మనల్ని శుద్ధిగా చేయడానికి. పాపికి పరిశుద్ధుడైన దేవుడికి పొత్తు ఉండదు గనుక మనలను పరిశుద్ధులుగా చేసి ఆ దేవునితో ఏకముగా చేసుకోవాలని దేవుడు ఆశపడి, మనకున్న పాపము పోవాలంటే ఏం చేయాలని దేవుడు
తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకమునకు పంపి మన యొక్క పాపముల నిమిత్తము తను మరణించి మనల్ని శుద్ధులుగా చేసి ఆ యొక్క నిత్య జీవమును మనకివ్వాలని దేవుని ప్రణాళిక. అయితే మనమేదో నీతిమంతులమని, మనమేదో ఉన్నవారమని, మనమేదో గొప్పవారమని దేవుడు మనకు ఆ యొక్క నిత్య జీవమును ఇవ్వలేదు. కానీ మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకే మరణించి ఉండెను. దేవుడు ఈ లోకానికి ఇచ్చిన తండ్రి మన కొరకు ఈ లోకానికి ఇచ్చిన గొప్ప బహుమతి ఏంటో తెలుసా? తన ప్రియ కుమారుణ్ణి మన కొరకే బలి ఇవ్వడం. మనం పాపములో ఉండగా, మనము చచ్చిన వారమై ఉండగా దేవుడు తన ప్రియ కుమారుణ్ణి మనకి బలిగా అర్పించాడండి. ఈ లోకంలో ఎప్పుడు ఎవ్వరు విని చూడని ఒక గొప్ప సాక్రిఫైస్ ఏంటో తెలుసా? మన తండ్రి అయిన దేవుడు తన ప్రియకుమారుణ్ణి మన కొరకు బలిగా అర్పివ్వడం. ఇలాంటి త్యాగము మనం ఈ లోకంలో ఎక్కడా చూడలేము. మనుషులు నీ కొరకు చేస్తున్న ఈ చిన్న చిన్న సాక్రిఫైస్లు, అది ఆయన చేసిన ఆ త్యాగం ముందు ఏమాత్రం పనికిరాదండి. మనము ఆ త్యాగాన్ని, ఆ యొక్క నిత్య జీవాన్ని మనము గుర్తెరుగుని వారముగా ఈ రోజుల్లో ఉన్నాము. అయితే ప్రారంభంలో ఆదాము ఎలా అయితే ఆ యొక్క పండుని తిని పాపమును ఈ లోకమునకు తీసుకొచ్చాడో, మనలో ఆ పాపము ఎలా అయితే ఉంటూ వస్తుందో 2000 సంవత్సరాల క్రితం మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తను సిలువపై మరణించి ఆ యొక్క పాపాన్నంతటినీ శుద్ధి చేశాడు. ఆ యొక్క పాపాన్నంతటినీ కడిగి వేసి మనలను నిత్య జీవంలోకి నడిపించాలని ఆశపడ్డాడు. అయితే ఈ యొక్క వ్యాలంటైన్స్ డే రోజున అందరూ తను ప్రేమించిన వారికి, తను ఇష్టపడే వారికి ఒక బహుమానము అనేది, ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అనేది ఇస్తూ ఉంటారు కదా. అయితే ఈ లోకంలో మనకి ఏమాత్రం అర్హత, ఏమాత్రం యోగ్యత మన యందు లేకపోయినా మనకు కలిగిన ఒక గొప్ప బహుమానము ఏమిటో తెలుసా? అదే తండ్రి అయిన దేవుడు ప్రియ కుమారుణ్ణి మన కొరకు బలిగా అర్పించడం. ఏమాత్రము దోషము, ఏమాత్రము పాపము లేని మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారు మన కొరకు ఆ రోజు శిలువలో బలియాగమయ్యారు. దేనికో తెలుసా? నిత్య జీవము అనే బహుమానాన్ని మనందరికీ ఇవ్వాలని. అయితే పరలోకము ఉన్నది, నరకము ఉన్నది. అయితే మనం ఈరోజు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనము నిత్య జీవాన్ని అంగీకరించి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ఆ యొక్క రక్తంలో కడగబడిన వారమైతే ఆ యొక్క నిత్య జీవంలోనికి మనం వెళ్ళగలుగుతాం. ఆ పరలోకములో దేవుని సొత్తుగా మనం ఉండగలుగుతాం. అయితే ఈరోజు మనము దాన్ని తిరస్కరించే వారముగా ఉన్నామా? దేవుని యొక్క ఆ యొక్క నిత్య జీవాన్ని తిరస్కరించి మన సొంత మార్గములను, మన సొంత ఆలోచనలపై నిలబడి మనము ఉన్నట్లయితే ఆ నరకానికి మనము దారి తీసుకునే వారముగా అవుతాము. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడిచ్చిన ఆ బహుమానము నిత్య జీవము, తన కృప వలన కలిగిన ఆ యొక్క నిత్య జీవము మనము అంగీకరించిన వారముగా ఉన్నామా, లేదా తిరస్కరించే వారముగా ఉన్నామా మనం ప్రశ్నించుకోవాల్సిన తరుణం వచ్చిందనమాట. అయితే దేవునికి ఎవ్వరూ నశించిపోవటం ఇష్టం లేదు. భూమి మీద ఎవ్వరు కూడా నశించిపోవుట, మరణించుట, నరకానికి వెళ్ళడం దేవునికి ఇష్టం లేదు. అందరూ కూడా రక్షింపబడాలనే దేవుని ఆశ. ఈ నిత్య జీవమును మనం అంగీకరించిన ఎడల మనం ఆయన పరలోక రాజ్యాన్ని చేరుకోగలము. దేవుని యందు విశ్వసించి నమ్మిన ఎడల ఆయనతో పాటు మనము కూడా పరలోక రాజ్యంలో సొత్తుగా ఉంటాము. అయితే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనంలో ఇటు రీతిగా ఉంటుంది కదా, ఆయనను నలగగొట్టుట యెహోవాకు ఇష్టమాయను అని. ఆ రోజు సిల్వపై యేసుక్రీస్తు వారు నలగగొట్టబడుట దేవునికి ఇష్టమాయను అని రాయబడి ఉంది. ఎందుకంటే ఆ యొక్క మరణము ద్వారా మనం అందరం రక్షింపబడుతున్నామని, ఆ యొక్క మరణము ద్వారా, ఆ యొక్క శుద్ధీకరణ ద్వారా మన పాపములన్నీ కడుగబడి మనము కూడా ఆయనతో పాటు ఉంటామని. దేవునికి మనకు ఆ యొక్క ఎడబాటు పోవాలంటే, దేవునికి మనకు ఆ యొక్క దూరం అనేది పోవాలంటే ఆ యొక్క పాపం అనేది పోవాలి, ఆ యొక్క పాపం అంతా కడుగబడాలి. అందుకనే మన తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని మన కొరకు అన్ని శ్రమలు, అన్ని బాధలు పడడానికి అంగీకరించి మనలను రక్షించాలనే ఒకే ఒక కారణం చేత ఆ రోజు యేసు ప్రభువారు శిలువపై మరణించారు. ఈ లోకంలో మనకి ఎవ్వరు ఇవ్వలేని ఒక అత్యధికమైన బహుమానము, నిత్య జీవం అనే బహుమానము యేసుక్రీస్తు ద్వారా మనము పొందుకున్నాము. అయితే ఈరోజు మనము దాన్ని అంగీకరించే వారముగా ఉన్నామా, తిరస్కరించే వారముగా ఉన్నామా? ఈ క్షణము మనం ఆలోచించుకోవాల్సిన పరిస్థితుల్లో ఉన్నాము. ఈ లోకంలో మనలను మన స్తోమతను బట్టి, స్థితిని బట్టి ప్రేమించేవారు ఉన్నారేమో. మన యొక్క ఐశ్వర్యమును బట్టి, మనకున్న ఈ యొక్క అందము బట్టి ప్రేమించేవారు ఉన్నారేమో. కానీ దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఎప్పుడు ఎల్లప్పుడూ ఒకే రీతిగా ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ భేదము లేని ప్రేమ, నీ కలర్ చూసి, నీ యొక్క రంగు చూసి, నీ యొక్క అందం చూసి ప్రేమించే దేవుడు కానే కాడండి. దేవుడు మనల్ని ఎల్లప్పుడూ ఒకే రీతిగా ప్రేమిస్తూ, నీకు డబ్బున్నా లేకున్నా, నీకు ఐశ్వర్యం ఉన్నా, ఆస్తి ఉన్నా లేకపోయినా, నీ స్థితి ఏదైనా సరే, నువ్వు పిండముగా రూపింపకబడక మునిపే దేవుని ఎరిగి ఉన్నాడు. నీ పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. కనుక ఈరోజు మనము ఆ యొక్క గొప్ప ప్రేమను రుచి చూడవలసిన వారముగా ఉన్నాము.
ఈ లోకంలో మనకంటూ ఏ ప్రేమ మన చుట్టూ లేకపోయినా, మనుషులందరూ మనల్ని తిరస్కరించినా, నా అనుకున్న వారే బంధువులే నిన్ను ఒక్కోసారి విడిచిపెట్టినా సరే, నీ తల్లిదండ్రులు నిన్ను విడిచిపెట్టినా సరే, దేవుడు మాత్రం మనల్ని ఎప్పుడూ విడిచిపెట్టేవాడు కాదు. దేవుడు ఎల్లప్పుడూ అందరినీ ఒకే రీతిగా ప్రేమిస్తున్నాడు. దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించున్నాడు కాగా తన అద్వితీయ కుమారుని ఈ లోకమును పంపించినని వాక్యం సెలవిస్తుంది కదా. అటు రీతిగానే దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించాడు. మనుషుల ప్రేమ వంటి ప్రేమ కాదండి దేవునిది. ఆయన ప్రేమ ఎల్లప్పుడూ ఒకే రీతిగా నువ్వు ఎట్లా ఉన్నా సరే దేవుడిని ప్రేమిస్తాడు. కానీ ఎప్పుడైతే ఆ యొక్క నిత్య జీవాన్ని మనం అంగీకరిస్తామో, మనము దేవుని చెంత చేరుకుంటామో, అప్పుడే మనము ఆ పరలోక రాజ్యంలో స్థానం పొందుకోగలిగిన వారమవుతాం. ఈరోజు మనమంతా జ్ఞాపకం చేసుకోవాల్సిన సమయం ఇది. ఆ యొక్క నిజమైన ప్రేమను మనం తెలుసుకుంటున్నామా, లేదా ఈ లోకంలో ఉన్న మనుషుల ప్రేమపై, ఈ లోకంలో ఉన్న మనుషుల వ్యామోహంపై మనం ఆశపడుతున్నామా, ఒకసారి మనం ప్రశ్నించుకోవాల్సిన వారముగా ఉన్నాము. దేవుడు మనందరికీ తోడై ఉండి ఆయన యొక్క మితిలేని ప్రేమ మనపై చూపిస్తున్నాడు కనుక మనం ఆయన ప్రేమను గుర్తెరిగి ఆయనని స్తుతించే బిడ్డలుగా మనమంతా కావాలని దేవుని అడుగుదాం. ఆయన చూపించిన ప్రేమను మనం అంగీకరించి, ఆ యొక్క నిత్య జీవాన్ని అంగీకరించి దేవునితో పాటు పాత్రులుగా మనమంతా పరలోకములో ఉండాలని ఆయన ఆశ. అటు రీతిగా మనం ఇంకనూ బలపడుతూ ఆ యొక్క ప్రేమను ఎరిగిన వారమై, ఈ భూమిలోనే ఎవరు చూపించిన ప్రేమను యేసు ప్రభువు వారు దేవాతి దేవుడు మనపై చూపించారు కనుక ఆ యొక్క ప్రేమను గుర్తెరిగి మనము ముందుకు సాగుదాం. త్వరలో తను రాబోతున్నాడు కనుక మనమంతా సిద్ధపడి మనతో పాటుగా మరికొందరిని ఆయన రాజ్యానికి చేర్చే బిడ్డలుగా ఉందాం. అటు రీతిగా మనల్ని అందరినీ దేవుడు ఇంకనూ ఆశీర్వదించి బలపరచులాగన మనము ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. మా ప్రభువైన దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు వాక్యంలో మీరు అయ్యుండి నన్ను నడిపించి బలపరిచినందుకు నీకే వందనాలు. ఈ లోకంలో మనుషులు చూపించినటువంటి ప్రేమ నీ ప్రేమ కాదయ్యా. నీవు అవధులు లేని ప్రేమ ప్రభా, మితిలేని ప్రేమ మాపై చూపించి నీ యొక్క ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని మా కొరకైనా అర్పించి ప్రభా, మా యొక్క పాపములను, మా యొక్క దోషములను కడిగి మాకు నిత్య జీవములు ఇవ్వాలని ఆశపడి ఉన్నావు తండ్రి. నీకేమిచ్చి మేము రుణం తీర్చలేం తండ్రి. అయ్యా, నువ్విచ్చిన గొప్ప బహుమానమును ప్రభా ఈరోజు చాలామంది తిరస్కరిస్తున్నారు తండ్రి. నీ నామాన్ని వెక్కిరిస్తూ అయ్యా నీ యొక్క ప్రేమను గుర్తెరగలేని బిడ్డలుగా ఉన్నారయ్యా. ఒకసారి వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. మేమంతా నీ రాజ్యం చేరుకోవాలని నీ యొక్క ఆశ తండ్రి. ఎవ్వరూ నశించిపోవడం నీకు ఇష్టం లేదు కదా దేవా. అలాగే ప్రతి ఒక్కరు గుర్తెరుగులాగన ఈ లోకంలో నిజమైన ప్రేమ కేవలం నీది మాత్రమే అని అందరూ గుర్తెరిగి నైనా నీ దగ్గరికి వచ్చేలాగా అందరికీ సహాయం దయచేయండి. ఈ యొక్క పరిచర్యలో నైనా చూస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. నీ యొక్క ప్రేమను రుచి చూసే బిడ్డలుగా, ఆ ప్రేమను పరులకు పంచే బిడ్డలుగా అందరినీ తీర్చిదిద్దండి తండ్రి. నీకే వందనాలు. ఈ యొక్క దినమన నిజమైన ప్రేమ నీది మాత్రమే అని గుర్తెరుగులాగిన సహాయం దయచేయండి. తల్లి అయినను తండ్రి అయినా నేను విడిచినా నేను మాత్రం నిన్ను విడువనని నీ వాక్యం సెలవిస్తున్నది దేవా. అటు రీతిగా మమ్మల్ని ప్రేమించి ఉన్నావు తండ్రి. నీకే వందనాలు. ఆ యొక్క నిత్య జీవాన్ని మేము అంగీకరించి అయ్యా నీతో పాటుగా నీ యొక్క పరలోక రాజ్యంలో నిన్ను స్తుతించే భాగ్యాన్ని మా అందరికీ దయచేయండి. వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నీ ఆత్మశక్తిని, బలాన్ని దయచేసి రానైన దేవా నాయనా, నువ్వు త్వరలో రాబోతుండగా మేమంతా సిద్ధపడి నీ కొరకు నాయన వేచి చూచే గుంపులో మేము ఉండడానికి సహాయము దయచేసి కృపచేత నింపమని, నన్ను ఇంకను బలపరిచి నీ ఆత్మశక్తిని సహాయమును దయచేసి కృపచేత నింపమని, ఈ యొక్క పరిచరణ ఇంకను బలముగా వాడుకోమని నేచుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.